మిగిలిన కేసెస్ లో ఎలాంటి బెయిల్స్ వచ్చే అవకాశం? ఏ కేసు అయినా సరే ఇక్కడ రెండే బెయిల్స్ ఉంటాయి, యాంటిసిపేటరీ బెయిల్, రెగ్యులర్ బెయిల్. ఓకే. అంటే ప్రీ అరెస్ట్ చేయడానికన్నా ముందే ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే పోలీసులకు దొరకకుండా ఉంటే మాత్రం యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకుంటారు. ఓకే. ఇన్ కేసు పోలీసులు అరెస్ట్ చేశారు అనుకోండి, రిమాండ్ పెడితే రెగ్యులర్ బెయిల్ కింద, డిఫాల్ట్ బెయిల్ కింద వచ్చి అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. బెయిల్ అనేది టెంపరరీ రిలీజ్ మాత్రమే. ఆ కేసులో నువ్వు ఇంకా ముద్దాయిగానే ఉంటావు, ట్రయల్ జరగాల్సిన నెసిటీ ఉంది. అంటిల్ అన్లెస్ ఎఫ్ఐఆర్ క్వాష్ అయ్యే వరకు లేదా ఛార్జ్ షీట్ క్వాష్ అయ్యే వరకు దానికి అటెండ్ అవ్వాల్సిందే. క్వాష్ అయినప్పుడు మాత్రమే దాని నుంచి ఫుల్ రిలీఫ్ మనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇది టెంపరరీ రిలీఫ్ మాత్రమే. ఓకే. సో ఈ బెయిల్స్, నార్మల్ రెగ్యులర్ బెయిల్స్ ఎవరికి ఇస్తారు? రెగ్యులర్ బెయిల్స్ అనేది జనరల్ గా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏ క్రైమ్ లో ఎవరు అరెస్ట్ అయినా సరే, మర్డర్ చేసినటువంటి వ్యక్తి అయినా సరే బెయిల్ కి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు అప్లై చేసుకోకూడదు అనే రూల్ ఏం లేదు. ఎవరైనా సరే బెయిల్ అప్లై చేసుకోవచ్చు. అటెంప్ట్ వాళ్ళ మీద వన్స్ ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ లో అయిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత రెగ్యులర్ బెయిల్ అప్లై చేసుకుంటారు. అరెస్ట్ కు ముందు యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకుంటారు. సో దీన్ని ఎవరు చేసుకోవాలి, ఏ క్రైమ్ లో చేసుకోవాలి? ఇప్పుడు కొన్ని సెక్షన్స్ ఉంటాయి, అవి బిలో 3 years, బిలో 7 years పనిష్మెంట్స్ మాత్రమే ఉన్నాయి అనుకోండి, స్టేషన్ బెయిల్ అంటారు. ఏది జనరల్ లాంగ్వేజ్ లో, అడ్వకేట్స్ టర్మినాలజీలో ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం 35 నోటీస్ ఫాలో అవ్వమని చెప్తారు. అంటే ఏంటి, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, నమోదు చేసిన తర్వాత నోటీస్ ఇస్తారు, 35 నోటీస్. అపియర్ బిఫోర్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని. ఆయన అపియర్ అయ్యి అన్ని ఇప్పుడు కోర్టుకు చెప్పాల్సిన ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఎవిడెన్సెస్ అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి సబ్మిట్ చేయొచ్చు. అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం ఉండదు దానిలో. సో కాబట్టి అది కూడా స్టేషన్ బెయిల్ అని జనరల్ టర్మినాలజీలో అంటూ ఉంటారు. అవి బిలో 3 years, బిలో 7 years పనిష్మెంట్ కాబట్టి, ఎఫెన్స్ అంత తీవ్రత ఉండదు కాబట్టి 35 నోటీస్ ఫాలో అవుతూ ఉంటారు.